అందరికీ నమస్కారం. మొదటగా నిన్న ఏదైతే ఢిల్లీలో జరిగిన పరిణామాలు చూసాం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు తెలుసుకొని ఇటు తెలుగుదేశంతో జనసేనతో బీజేపీ పార్టీ పొత్తు ఖరారు కావడం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, జాతీయ అధ్యక్షులు నడ్డా గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆంధ్రప్రదేశ్కు నేను మొదటి నుంచి చెప్తున్నా, బీజేపీ పాత్ర లేకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం రాదని. అది ఇప్పుడు నిజమైంది. చాలామంది చాలా రకాలుగా ఈ పొత్తులు జరగకూడదని, అసలు కొంతమంది మీడియా అయితే ప్రతిరోజు వారు రకరకాలుగా రోజుకు 2 సార్లు 3 సార్లు కూడా ఈ పొత్తులు ఏ విధంగా చెడిపోవాలని చాలా ప్రయత్నం చేసినారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఎన్ని కథనాలు నడిపినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుతున్నారు. ఆ మార్పు డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయం జరుగుతుంది, ప్రజలకు మేలు జరుగుతుంది, ఈ దేశంలో అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఒక పాత్ర ఉంటుంది. ఎవరైతే గత 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని విచ్చలవిడిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, విచ్చలవిడిగా వారికి వచ్చిన ఇష్టానుసారంగా దోచుకున్నారో అదంతా కూడా మళ్ళీ ప్రజల చెంతకు చేరే విధంగా బీజేపీ ఈ పొత్తు 3 పార్టీలు పోరాడి ప్రజలకు వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే వాళ్ళ రక్తం పిండి వసూలు చేశారో ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ దాచిపెట్టుకున్నా కూడా, ఏ రాష్ట్రంలో దాచుకున్నా కూడా, మీరు పొలాల్లో మార్చుకున్నా, బంగారంగా మార్చుకున్నా, డబ్బుగా మార్చుకున్నా, ఏ విధంగా పెట్టినా కూడా ఆ డబ్బునంతా తీసుకొచ్చి మళ్ళా ప్రజలకు చేర్చే విధంగా ఈ పొత్తు ఏదైతే ఈ కూటమి ఉందో ఆ కూటమి బాధ్యత తీసుకుంటుందని తెలియజేస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఇప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుందో చూస్తారు. ఇప్పటి నుంచి ప్రజలకు ఏ విధంగా న్యాయం జరుగుతుందో చూస్తారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని, వారు చేసే పనులకి మెచ్చుకొని ఈ కూటమికి భారతీయ జనతా పార్టీ ఉంటేనే బాగా జరుగుతుందని అటు చంద్రబాబు నాయుడు కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఏదైతే కూటమి చేరినారో వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఎందుకంటే ఇంతకుముందు కూడా ఈ కూటమిలో తెలుగుదేశం పార్టీ ఉండింది. ఇంతకుముందు కూడా ఆంధ్రప్రదేశ్కు ఏ విధంగా మనము న్యాయం చేశామో, ఏ విధంగా చేశామో అవన్నీ చూసాం. ఇప్పటి నుంచి నిన్న ఏదైతే సాయంత్రం అఫీషియల్గా అనౌన్స్ చేశారో అప్పటి నుంచి తాడేపల్లి ప్యాలెస్లో నిద్ర రావట్లా, పునాదులు కదులుతున్నాయి, ఒకరికొకరికి భయం పుట్టుకునింది. అందుకని రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పటి నుంచి తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే నోరు జారి మాట్లాడినారో వాళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తప్పుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. అలాగే ఈరోజు మన కడపలో చూసాం, కడప విమానాశ్రయం. ఆ రోజు విమానాశ్రయం ఓపెన్ చేసింది కూడా ఎన్డీఏ గవర్నమెంట్లోనే. అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పుడు నేను అప్పుడు అశోక్ గజపతి గారికి విన్నవించుకొని కడప ఎయిర్పోర్టు ఓపెన్ చేయాలని చెప్పడం ప్యాసింజర్స్కి. అలాగే అది ఓపెన్ చేసిన దాని తర్వాత రన్వే సరిపోవట్లేదు, చిన్న ఫ్లైట్లు ల్యాండ్ అవుతున్నాయి, బోయింగ్ ఫ్లైట్లు, ఎయిర్బస్ ల్యాండ్ కావాలంటే ఆ రన్వే 2.5 కిలోమీటర్స్ ఉండాలని చెప్పేసి అప్పుడు 300 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ టెర్మినల్ బిల్డింగ్, ఎందుకంటే ప్యాసింజర్స్ బాగా ఉన్నారు, అది కూడా ఈ చేతగాని ప్రభుత్వం వాళ్ళు కట్టాల్సిన డబ్బులు ఎయిర్లైన్స్ కట్టక విమానాలు ఆగిపోయాయి. ఇప్పుడు ఈ టెర్మినల్ బిల్డింగ్ కూడా మరీ 266 కోట్లు శాంక్షన్ జరిగింది. మనం చూస్తున్నాం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఏ విధంగా ఇట్లా రోడ్లు కానీ, విమానాశ్రయాలు కానీ, రైల్వేస్ కానీ, పోర్ట్లు కానీ డెవలప్ అవుతున్నాయో దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ నైట్ ల్యాండింగు, రన్వే విస్తరణ చేసిన దానికి ఓపెన్ చేస్తూ న్యూ టెర్మినల్కు శంకుస్థాపన కూడా చేసిన జ్యోతిరాజ్ సింధియాకి, ప్రధానమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తాను.